శ్రీ వెంకటేశ్వర స్వామి గోవింద గోవింద. నమస్కారం అండి. నమస్కారం సార్. మీరు 18 తారీఖు నాడు భూమి పూజన చెయ్యాలని, శ్రీ బాలాజీ మందిరం కట్టాలని నిర్ణయించుకున్నారు. అంతే సార్. అది ఎప్పుడు సంకల్పించారు? ఎందుకు ఆలోచన వచ్చింది? అది ఎందుకు ఆలోచన అంటే, యాక్చువల్లీ నేను ముందు మన క్లాసెస్ ఉండే సార్, ట్యూషన్ క్లాసెస్ ఉంటే అప్పుడు చిన్నగా స్టార్ట్ చేసినాం ఇదే షాప్లో, షాప్ నంబర్ 18. అప్పుడు పక్క షాపు ఇంకో షాప్ ఉండే, అన్ని నేను మొత్తం ఆ సుఖ్సాగర్ బిల్డింగ్లో అన్ని షాపుల పైన ఇండ్లు ఉండే అన్నట్టు. ఆ ఒక్క షాప్ పైన ఇండ్లు లేకుండే. నాకు మనసులో అనిపించింది, ఈ షాప్ పైన ఇండ్లు లేవు, ముంగడ చిన్న గార్డెన్ ఉంది, దేవునికి అనుకూలమైన జాగా అంటే నివాసం అనిపించింది. అనుకొని నేను నా భార్యతో మాట్లాడినా, అది అట్నే ఇట్లా కూర్చున్నాము ఎదురుగా, ఈ జాగా మనకు దొరుకుతుంది అనుకో, మనం మందిరం కట్టిస్తాం. ఇది విషయం 2011 రోజు. ఓకే, అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 13 years బ్యాక్ స్టోరీ అన్నది. అప్పుడు నా భార్య అనేది, మనకు ఇదే షాప్ రెంట్లో ఉంది, మనం రెంట్ కడుతున్నాము, షాప్ కొనాలి ఎప్పుడు, మందిరం కట్టాలి ఎప్పుడు అని ఒక మాట వేసింది. అని ఇంకోటి ఏమన్నా గుర్తా, దేవతలతోటి మజాకేవు, మజాకేస్తే మనుషులు, కానీ దేవతలు అన్నట్టు. నేను నోటికంటే జారిపోయింది మాట, ఇక అది చెప్పలేము మనకన్నా. భగవంతుడే అనిపించిండు, తెలియదు సార్, అది అచానక్ వెళ్ళిపోయింది. అట్లా కూర్చున్నాం మాట్లాడుతున్న డిస్కషన్ అట్టు, మళ్ళీ పిల్లలు ఎట్లా చదువుకుంటూ ఆ డిస్కషన్ లో ఈ టాపిక్ వెళ్ళిపోయింది. కానీ ఇంతవరకు వస్తుంటే నేను అనుకోలేదు సార్. అప్పుడు మన దగ్గర ఒక షాప్ రెంట్, అన్ని షాప్ రెంట్ ఉండే, అంటే ఒకటే షాప్ రెంట్ ఉండే. అప్పుడు అది చిన్నగా స్టార్ట్ చేస్తున్నాం క్లాసెస్ అని. క్లాసెస్ నాది యాక్చువల్లీ ప్రొఫెషన్ కాదు సార్, ఇట్స్ ప్యాషన్. నా భార్య ట్యూషన్ నడిపిస్తుండే, ఆమె స్కూల్లో టీచర్ ఉండే. ఇక ఆ విధంగా ఆమె ఇంట్లో కొంచెం ఇంట్లో 2 పిల్లలు పెట్టుకొని స్టార్ట్ చేసింది. ఆమె పెంచుతా పోయింది అప్ టు 9th standard వరకు. 10th ఆమె ఇబ్బంది ఉండే చెప్పుట్లా. మనం స్టార్ట్ చేసినాం, కంటిన్యూ చేసినాం. 10th అయింది, 11th అయింది, 12th అయింది, కామర్స్, సైన్స్ అన్ని స్టార్ట్ చేసినాము. ఆల్మోస్ట్ 10-12 years నడిపించినాం సార్. ఓకే, ఆల్మోస్ట్ 2,000 people స్టూడెంట్స్ మన దగ్గర చదువుకుని వెళ్ళిపోయారు సార్. ఓ గ్రేట్. ఇది 2011లో నాకు మైండ్ లో ఊకే అదే వస్తుంది, పక్క షాప్ లో పైన ఇండ్లు లేవు, ముంగడ గార్డెన్ ఉంది, ఏమో ఉంది ఇందులో కడతామన్నాం. అప్పుడు మన పరిస్థితి లేకుంటే మనం కొనగలుగుతామా, కొన్ని కట్టగలుగుతామా అని మైండ్ లేకుండే. కానీ జారిపోయింది మాట ఒకటిసారి. దేవుణ్ణి కోరుకున్నావు నువ్వు, ఇది అయితే నేను చేస్తానే సంకల్పం చేసుకున్నాడు సార్. దాని తర్వాత ఇక ఈ షాప్ వచ్చింది, అమ్ముతందుకు కొన్నాము. పక్క షాప్ వచ్చింది, కొన్నాం. ఇట్లే కొంటా ఇప్పుడు 13 ఏళ్ళ లోపల 11 షాప్స్ కొన్నాం సార్. గ్రేట్. ఆ దేవుని దేవల్ల మన మాట నిలిచిపెట్టాలంటే అర్థం ఏంటి, ఆ మందిరం కట్టాలి. ఇప్పుడు మందిరం కట్టాలంటే ఇప్పుడు మన చేతిలో షాప్ కొన్నాము. కొన్న తర్వాత మన సంకల్పం ఏముండో 2011లో అది కంటిన్యూ అయ్యాలంటే మందిరం కట్టాలి. ఇప్పుడు ఆ దేవుని దయ వలన ఈ రోజు 18 August 2024లో కట్టాలని స్టార్ట్ చేసినాం. ఇప్పుడు ముహూర్తం పెట్టినాం, ఇక మందిరం స్టార్ట్ అవుతుంది సార్. మంది అనుకుంటున్నారు అరే షాప్లో ఏ విధంగా మందిరం ఉంటుంది అని మంది విషయం, చాలా మందికి సందేహం ఉంది. షాప్ అంటే షాప్లో ఇంతవరకు ఎవరు మందిరం కట్టలే, ఎట్లా కడతారు, అది ఎట్లా సాధ్యమవుతుంది అని మంది అంటారు. నన్ను మస్తు ప్రశ్న అడిగారు, ఎట్లా మందిరం కడతారు సార్, ఎందుకు కట్టదన్న? మందిరం పైన ఇండ్లు లేదు. మన హిందూ ధర్మం ప్రకారంగా మందిరమే ఇండ్లు ఉండదు, ఇండ్లునే లేవు. ఎదురుగా చిన్న గార్డెన్ ఉంది, మనము దేవుని అభిషేకం నీళ్లు ఉంటాయి, ఆ చెట్ల కింద మంచిగా వచ్చు, వాళ్ళ కింద రాదన్నట్టు ఒక విషయం ఉండే. అంతేకాదు సార్, నేను 2-3 వాస్తులను పిలిపించిన, ఈ స్థలము నిజాయితీగా అవుతుందా మందిరం. చాలా మంది పాజిటివ్ ఇచ్చింది, ఈ రఘు ఇది మనం కట్టగలుగుతాం, ఇందులో ఏం మనకి ఇబ్బంది లేదు. కానీ మాట ఇచ్చినాం దేవునికి. షాప్ కొన్నాం. షాప్ కొన్ని ఎప్పుడు కొన్నాడు, 2 ఏళ్ల కింద షాప్ కొన్నా సార్. ఓకే, 2022లో కొన్నా. 2024 వరకు నేను అందులో ₹1 సంపాదించలేదు. షాప్ షట్టర్ బంద్ పెట్టినా. ఎందుకు ఆ షాప్ దేవుంది కాబట్టి మనం అందులో బిజినెస్ చేయవద్దని ఒక ఆలోచన ఉండను. అట్లే ఉంచిన 2 ఏళ్ళ నుంచి సార్ బంద్ పెట్టి, అందులో ₹1 సంపాదించలే. అంటే బిజినెస్ అని ఆలోచన లేకుండే, కానీ అది మందిరం దేవుంది, అది టైం రావాలి మనకు. మందిరం ఎప్పుడు కట్టను, ఇప్పుడు ఆ సమయం వచ్చింది సార్. గ్రేట్. ఆ సమయం వచ్చింది కాబట్టి నేను నా
నా ఆలోచన ప్రకారంగా బాలాజీ టెంపుల్ అంటే ప్రతి మనిషికి ఇష్టం సార్. మన హిందూ వాళ్ళకంటే బాలాజీ అంటే ప్రేమ, ప్రాణం, భక్తి అని ఆ భక్తితోటి బాలాజీ మందిరం కట్టడానికి నోషన్ వెళ్ళిపోయింది సార్. అట్లా కూడా వెళ్ళి గణపతి మందిరం వెళ్ళాలి, ఏ మందిరం వెళ్ళాలి, నోరుతోటి బాలాజీ మందిరం వెళ్ళింది ఆ రోజు 2011లో. అప్పుడు ఏం లేదు మందిరం సార్, ఆయననే అనిపించి మనము ఇది సాధిస్తామా అని ఒక డౌట్ ఉంటే సార్. కానీ ఇది నిజాయితీ నాకే నమ్మకం ఇప్పుడు కూడా నమ్మకం అనిపిస్తలేదు. నిజాయితీ ఎట్లా అంటే దేవుణ్ణి కోరితేనే ఇంత మనము పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. నిజాయితీకి మనము నమ్మాలి సార్. నమ్మితే అన్ని పనులు అవుతాయి. కరెక్ట్. మన దగ్గర ఏ పని వేసినా మనం నమ్మకం వేస్తాం అనుకో అది పని సక్సెస్ అవుతుంది. ఇప్పుడు మందిరం కట్టడం కూడా అందరూ అంటారు మందిరం కట్టడం ఇంత ఈజీ పని కాదు సార్, అది మస్తు శ్రమ ఉంటుంది, కష్టాలు ఉంటాయి. కానీ నాకు అనిపించడం మనం అన్నాం కదా, మనం నిలిపి మన దగ్గర ఏం లేకుంటే ఇప్పుడు దేవుని దేవులు ఇన్ని ఉన్నాయి, ప్రాపర్టీస్ ఉన్నాయి, మంచి సేవ నడుస్తుంది మనకు, ఇప్పుడు అవి కంటిన్యూ చేస్తామని స్టార్ట్ చేసినాం. కానీ దేవుని మన దేవుని ఎట్లా కూడా సార్, దేవుని దగ్గర వచ్చినప్పుడు భక్తులు సంతోషించాలంటే వాళ్ళకు కొంచెం దొరకాలి ఫెసిలిటీస్. మేము ప్రతి భక్తులకు ఎవరు రాని మన షాప్ లో మందిరానికి వాళ్ళకు 2 రూపాయల ఛాయ్ కూడా మేము ఇస్తున్నాం, 3 రూపాయల కాఫీ, 10 రూపాయలకు నాస్టా, బ్రేక్ఫాస్ట్ అంటే అందులో ఇడ్లీ, వడ, మన పోహా, ఉప్మా, షీరా, ఆ విధంగా 10 రూపాయలకి. లంచ్ టైంలో 25 రూపాయలకు కడుపు నిండా భోజనం సార్, అన్లిమిటెడ్ ఫుడ్. చాలా గ్రేట్. అందులో కూడా చపాతీ, బాజీ, అన్నము, పప్పు, పాపడ్, పికల్, ఆ విధంగా కంప్లీట్ భోజనం సార్ అది. ఇంకా కొందరికి సమయం లేకపోతే కూర్చొని తింటందుకు వాళ్ళకు మేము ఏం చేయగలుగుతాం, ఒక పార్సల్ లాగా అరేంజ్మెంట్ ఇస్తున్నాం. వెజ్ పులావ్, వెజ్ బిర్యానీ, పులిహోర, పెరుగన్నము, అవి కంటైనర్లో ఇస్తున్నాం. 400-500 గ్రామ్స్ కంటైనర్లో, అవి 30 రూపాయలకే సార్. సో ఆ విధంగా మేము వాళ్ళకి అరేంజ్మెంట్ చేస్తున్నాం. ఇది మనదైంది భక్తులకు సాయం. ఇంకా మనది పాలిక్లినిక్ ఉంది. మా పాలిక్లినిక్ లో డాక్టర్స్ వస్తారు కదా, వాళ్ళది కన్సల్టింగ్ ఫీజు 2000 ఆ విధంగా ఉంది పైన. ప్రైవేట్ కన్సల్టింగ్ లో మన దగ్గర వాళ్ళు 300 ఇస్తారు సార్. ఓకే. అంతేకాదు మన ప్యాథాలజీలో 50% డిస్కౌంట్ సార్. అదే విధంగా మేము మాది ఐ క్లినిక్ ఉంది, ఐలో కూడా మేము 50% డిస్కౌంట్ ఆన్ ఫ్రేమ్స్, 50% డిస్కౌంట్ ఆన్ లెన్స్, అదే విధంగా ఫ్రీ టెస్టింగ్ ఇస్తాం సార్. మా డెంటల్ ఉంది, ఆ డెంటల్లో కూడా ఫ్రీ చెకప్, ట్రీట్మెంట్ లో కూడా గరీబ్ వాళ్ళకు 50% డిస్కౌంట్ ఇస్తాం. అదే విధంగా ఇప్పుడు మనది మెడికల్ షాప్ ఉంది సార్, మెడికల్లో 25% డిస్కౌంట్ సార్. బ్రాండెడ్ మెడిసిన్స్ అట్లా కూడా అది జనరిక్ లో డిస్కౌంట్ కాదు, బ్రాండెడ్. మీకు ఏ మెడిసిన్ కావాలో అదే మెడిసిన్ మేము తెచ్చి ఇస్తాం మా దగ్గర లేకపోతే. అందులో 25% స్ట్రేట్ డిస్కౌంట్ ఇస్తాం. ఇప్పుడు చాలా మంది మా కస్టమర్లు కూడా మస్తు పెరిగిపోయింది సార్. మాది మెడికల్ షాప్ స్టార్ట్ అయ్యి ఒక 18 నెలలు అయింది సార్. ఆ 18 నెలల్లో వీఆర్ డూయింగ్ ఎక్సలెంట్ ఇన్ మెడిసిన్స్. మెడికల్ షాప్ చాలా ముందు వెళ్ళిపోయింది సార్. ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు మా సూపర్ మార్కెట్ అంటే మాది ఎస్డి మార్ట్ ఉంది. అది ఇప్పుడు కరోనా టైంలో నేను ఎస్డి మార్ట్ అంటే సోషల్ డిస్టెన్సింగ్ మార్ట్ అని స్టార్ట్ చేసిన అన్నమాట. ఇప్పుడు అది షార్ట్ ఫామ్ లో ఎస్డి మార్ట్ వేసేసాం మనం. దాని ఉద్దేశం ఏంటి కూడా సార్, మనము కిరాణా అంటే ప్రతి మనిషికి కిరాణా అవసరం. అందులో మేము 35% డిస్కౌంట్ కూపన్స్ ఇష్యూ చేస్తున్నాం సార్. 35% అంటే మీరు ఏది ఉన్నా కానీ అందులో 35% డిస్కౌంట్. మీరు పార్లేజీ ఉన్నా కానీ అది 10 రూపాయలది మీకు దొరుకుతుంది 6.5 రూపీస్కే. అంటే అందులో మీకు 6.5 అంటే 3.5 రూపీస్ మీకు లాభం అన్నట్టు. అటువంటి కూపన్స్ ఇస్తాం. అది అందరు కాదు, అది గరీబ్ వాళ్ళకు, ఎవరికి అఫోర్డ్. ఎందుకు ఇప్పుడు మేము మాది ఇప్పుడు షాప్ ఉంది కాబట్టి మన లేనప్పుడు మేము షాప్కి పోతే మేము బియ్యం అనుకో, పప్పు అనుకో, అన్ని కొంచెం తక్కువ ధరలు ఉంటే అవే కొంటుండే. అంటే మన పరిస్థితి ప్రకారం ఉంటుండే. ఇప్పుడు 35% డిస్కౌంట్ ఇచ్చే వరకు ఏమైతే కదా సార్, గరీబ్ వాళ్ళు కూడా మంచి కొనగలుగుతారు, మంచి క్వాలిటీ కొనగలుగుతారు. సో వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ వెళ్ళిపోతుంది, పర్చేసింగ్ పవర్ వెళ్ళిపోతుంది. వాళ్ళకి 35% సేవింగ్ అవుతుంది. ఇప్పుడు మంత్లీ మా రేషనింగ్ ఉంది ఎగ్జాంపుల్ 10,000. ఇప్పుడు అదే రేషనింగ్ మీకు దొరుకుతుంది 6,500K. సో మీ 3,500 సేవింగ్ అయింది. దట్ మనీ యూ కెన్ యూజ్ ఫర్ అదర్ థింగ్స్. పిల్లల ఎడ్యుకేషన్ అనుకో, పిల్లలకు చదువులకు అనుకో, పిల్లలకు బట్టలకు అనుకో, ఇంకా వేరే పని మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే మాది ఉద్దేశం ఏంటంటే మనకు ఎంత సాయం అవుతుందో అంత మనం సహాయపడాలి. మనము పుట్టినము 10 మందికి సహాయపడాలి సార్. మనము స్వార్థం అవుతాం అనుకో, మనము కష్టపడతాం, సంపాదిస్తాం, మన పిల్లలకు, మన భార్యలకు, మనం మంచి బ్రహ్మాండంగా ఇంట్లో ఉండాలి, మంచి లగ్జరీ కార్లో తిరగాలంటే మన ఉద్దేశం లేదు సార్. మన ఉద్దేశం ఏంటంటే మనం
10 మందికి సహాయపడాలి. సో వీఆర్ ఎంత రిచ్ ఉన్నా కానీ వీఆర్ ఇండెప్టెడ్నెస్ టు నేచర్. సో నేచర్ కు యూ కెనాట్ పే ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. రైట్. వాట్ నేచర్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ డూ సంథింగ్ గుడ్. రైట్. అంటే మన దానికి కర్మ అంటాం, దాన్ని డీడ్ అంటారు. గుడ్ డీడ్ అంటే మంచి పుణ్యత, అంటే మంచి పనులు చేస్తే దేవునికి యూ ఎక్సెప్ట్, దట్ ఈస్ ఎ మనీ ఫర్ ద గాడ్. సో వీఆర్ యూజింగ్ నేచర్స్ అర్త్, వీఆర్ యూజింగ్ నేచురల్ రిసోర్సెస్ లైక్ వాటర్, పంచభూతాలు మనకి ఇవన్నీ మనకు ఫ్రీ దొరకలేదు సార్. ఇట్ ఈస్ గివెన్ బై గాడ్, ఇట్ ఈస్ నాట్ గివెన్ ఎట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. రైట్. మనకు అర్థం కాక మనం అన్ని ఎంజాయ్ చేస్తున్నాం. బట్ ఇట్ ఈస్ యువర్ ఇండిపెండెంట్ టు గాడ్ కి యువర్ పే కరెక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సమ్ గుడ్ డీడ్, సేవ. సో ఆ సేవలు మనము ఇస్తే మనకు ఆ సేవ చేస్తే మనది ఎంత దేవునితో మనకి ఎంత ఖర్చు ఉందో అది ముట్టిపోతుంది అన్నట్టు. ఆ ఉద్దేశం నాకు వచ్చింది కాబట్టి నేను అనుకుంటా మనము చోలటీగా మనము మనతోటి ఎంత అవుతో అంత సహాయపడాలి అని ఉద్దేశంతో ఇవన్నీ ఎసెన్షియల్ అండ్ ఎమర్జెన్సీ ఫోకస్. వీఆర్ ఫోకసింగ్ ఆన్ ఎమర్జెన్సీ అండ్ ఎసెన్షియల్ సార్. ఎసెన్షియల్ ఇన్ కిరాణా, ఎమర్జెన్సీలో వీఆర్ డూయింగ్ లైక్ ఆల్ polyclinic, pathology, medical, even dental, even optical. That is our considered as a emergency category. Apart from this, మనది ముంగడ ఫ్యూచర్ లో కూడా వీఆర్ గోయింగ్ టు లాంచ్ ఏ కార్డియో అంబులెన్స్. ఆ కార్డియో అంబులెన్స్ కూడా ఫిక్స్ ఉంటది టారిఫ్ ఇంత అని. కానీ ఒక గరీబ్ మనిషి వచ్చిండు ఎమర్జెన్సీ మా అంబులెన్స్ యూజ్ చేసిన అనుకో, వెన్ డాక్టర్ ఈ చార్జ్ 10,000 బట్ ఈస్ నాట్ గోయింగ్ టు అఫోర్డ్ ద 10,000. సో అతడు మా దగ్గర 1 month లోపల వస్తారు అనుకో, వీఆర్ గోయింగ్ టు రిఫండ్ దట్ మనీ ఐదర్ 50% ఆర్ 60%. అంటే మా ఉద్దేశం కూడా మనం మాక్సిమం వాళ్ళకు సహాయపడాలి. అది మన కార్డియో అంబులెన్స్ ది మెయిన్ ఫండ్ అన్నట్టు. సో ఫ్యూచర్ లో కూడా వీఆర్ గోయింగ్ టు కమ్ విత్ ద ఎంఆర్ఐ, సిటీ స్కాన్, ఎక్స్రే, డయాలసిస్, సోనోగ్రఫీ, ఇవన్నీ మా ప్లాన్ లో మరి ట్రస్ట్ డిడ్ లో వీఆర్ గోయింగ్ టు పుట్ ఆల్ ఇన్ యాక్షన్. బట్ ఇన్ 5 years ఆఫ్ టైమ్ దిస్ విల్ బి యాక్టివ్ గ్రాడ్యువల్. ఇప్పుడు మనం మెయిన్ ఫోకసింగ్ కూడా మన ఫోకస్ బాలాజీ మందిరం కట్టేయాలి. ఇప్పుడు బ్రహ్మాండ కట్టాలి, బ్రహ్మాండ సేవలు కావాలి సార్. మందిరంలో చాలా మందికి వెళ్తాం, మనం పోతాము, మొక్కుతాము, ఉండిలో దానం చేస్తాము, కానీ మనకు బయటకు వెళ్తే మనకు ఏం దొరికే ఫెసిలిటీస్, ఆ ఫెసిలిటీ ఇవ్వాలంటే మనము ఇవన్నీ షాప్స్ కొనాలని ఉద్దేశం ఉన్నాడు. అందరికీ నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు ఒక్క షాప్ లో మందిరం కడతా అంటే అతను దేవుని గుర్తు షాప్ లో మందిరం కడితే పబ్లిక్ కు ఏం దొరుకుతుంది బెనిఫిట్. ఆ దేవుని అనుగ్రహం వల్ల నాకు అనిపిస్తుంది ఇవన్నీ షాప్స్ మన చేతిలో వచ్చినాయి సార్. కరెక్ట్. లేకపోతే మనం ఒకటే షాప్ లో మందిరం ఉంటే పబ్లిక్ సేవలు కావు. మన గవర్నమెంట్ లో మనకు దొరకలేదు, అన్ని మన షాప్సే కాబట్టి మనం చేస్తాం. కాబట్టి ఇప్పుడు మనం ఒక్క షాప్ లో మందిరం పెడితే పబ్లిక్ ఏమంటే కూడా మందిరం ఉంది కానీ మనకు సేవలు ఎవరాడు. కరెక్ట్. ఆ సేవలు కావాలంటే ఆ దేవుడు మందిరం కాకముందుకే అన్ని సేవలు ఇచ్చేసాడు మాకు. లేకపోతే సంపత్తికి ముందే ఇచ్చేది, లేకపోతే ముందు మందిరం అవుతుండే అడ్డంగా సేవలు అవుతుండే. ఇప్పుడు మొత్తం సేవలకు ఎన్ని దారి ఉందో ఆ దారి మొత్తం చేసిండు, ఆ దారి చేసిండు. ఇప్పుడు మిగిలింది ఏం కొత్త బాలాజీ టెంపుల్ మనం కట్టియాలి, కట్టించి బ్రహ్మాండమైన సేవలు చేయాలి. మేము ట్రస్ట్ కూడా వేరే ట్రస్ట్ తోటి కూడా నెగోషియేట్ అవుతాంకి. ఎగ్జాంపుల్ క్యాటరాక్ట్ ఆపరేషన్స్ అనుకో, లేకపోతే బైపాస్ సర్జరీకి మన దగ్గర ఏ భక్తులు వస్తారు అనుకో, మన దగ్గర ఏమనుకో ఆశ ఉంటుంది ఈ ట్రస్ట్ మనకి సాయం పడతా. మేము కూడా వేరే ట్రస్ట్ లో మాట్లాడుతున్నాం వాళ్ళతోటి మనకి ఎంత దొరుకుతాయి సహాయం కంపల్సరీ దొరుకుతాయి డివోటీకి, మన భక్తులకు. సో ఎగ్జాంపుల్ క్యాటరాక్ట్ నాకు నెగోషియేషన్ గా 5,000 లో క్యాటరాక్ట్ విత్ లెన్స్ తో ఇప్పిస్తున్నారు. ఈవెన్ బైపాస్ సర్జరీ కూడా సార్, మనం బైపాస్ సర్జరీకి 7 lakhs, 8 lakhs, 10 lakhs పెడతారు. దట్ వీ కెన్ డూ ఎట్ 1.5 lakh to 2 lakh ఆల్సో. చాలా గ్రేట్. సో బైపాస్ సర్జరీ కూడా మనము ఈజీలీ కూడా కమ్ రేట్ లో చేసుకోవచ్చు. అట్లే వేరే ఆపరేషన్ ఆర్థోపెడిక్ సర్జన్స్ ఉంటాయి, సర్జరీ ఉంటుంది, అవి కూడా మనము గ్రాడ్యువల్లీ డాక్టర్తో మాట్లాడి హాస్పిటల్ మాట్లాడి మనం చేసుకోవచ్చు. అవిట్లో మనం ముంగడ ప్రయత్నం ఉంది సార్. సో ఈ విధంగా మనది బండి ముందుకు వెళ్ళిపోతుంది సార్. ఇక దేవుని అనుగ్రహం ఉంది, బాలాజీ టెంపుల్ రావాలి, చాలా మందికి, 1000 మందికి, లక్షల మందికి సేవలు కావాలి. అది నాకు ఆశ. ఆ దేవుని తోటి మనం ప్రార్థన చేస్తున్నాం సార్. ఇది మన మెయిన్ ఉద్దేశం. ఇందులో మన బిజినెస్ అని ఉద్దేశం లేదు, మనం సంపాదించాలి అని లేదు. మేము జీవితంలో రూపాయల సంపాదన అందరికి కావాలి సార్. సంపాదన అంటే ప్రతి మనిషికి ఆశ ఉంటుంది, కానీ నా జీవితంలో రూపాయల ఎంబడి ఉరకలేదు సార్. ఎందుకు ఉరుకుతా? రూపాయలు మనం ఎంత ఉరికినా కానీ రూపాయల స్పీడ్ మనకంటే 10 times ఉంటుంది సార్. మనం దొరకలేదు, మనం పట్టుకోలేము. కరెక్ట్. మనం అంటాము ఎంత కష్టపడితే రూపాయలు అంత అంటారు, కష్టపడి రూపాయలు రావు సార్. కష్టపడితే రూపాయలు మన యొక్క కర్మ ఉంటుంది, మన యొక్క పని ఉంటుంది, మన యొక్క ఆలోచన ఉంటుంది, మన యొక్క ఎథిక్స్ ఉంటాయి, మొరాలిటీ ఉంటాయి. అవన్నీ కన్సిడర్ చేస్తే మన దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. లేకపోతే ఎంతమంది కష్టపడతారు కానీ వాళ్ళు ఇంత ముందు వెళ్ళలేదు సార్. నాకంటే ముందు ఎంతమంది
కోటీశ్వరులు ఉన్నారు, మంచి మంచి ధనవంతులు ఉన్నారు. మనం ఏం లేం సార్. కానీ మనం ఏం ఆశ కుడతా, మనం పుట్టినందుకు ఒక మంచి పని చేసి మన లోక సేవలు చేయాలని ఉద్దేశంతో ఇది వచ్చినాం సార్. ఇందులో ఏం బిజినెస్ అని యాంగల్ లేదు, సేవాభావ అని. మనం కూడా హిందువులం, మన భక్తులము అని. నేను ఐఎమ్ గాడ్ ఫియర్ పర్సన్ సార్. ఓకే, మనం దేవుడు గాడ్ ఫియర్ అంటే 100%. నేను ఏ తప్పు చేసినా మీకు ఎవరు గుర్తు లేకుండా దేవుని గుర్తు, ఆ భయంకు నేను ఏ పనులు చేసినా ఆలోచిస్తా ఫస్ట్. ఇది చేయనద్దా, చేస్తే ఇలా మనకి ఏం నష్టం ఉంది, ఏం లాభం ఉంది, అది ఆలోచించి పనిచేస్తారు. బికాస్ ద వన్ హూ ఇస్ వెరీ గాడ్ ఫియర్ నా, హీ విల్ నాట్ డూ ఎనీ రాంగ్ థింగ్స్. రైట్, ఎగ్జాక్ట్లీ. అది మన ఫీలింగ్స్. కానీ మనం అది ఫీలింగ్స్ తోటే, ఆ దేవ భక్తి తోటే ఇవన్నీ చేసినాం సార్. ఇప్పుడు మనము ఈ విధంగా ఇప్పుడు మేము టెంట్ కట్టించినాము, అది 5,000 మందికి భోజనాల వ్యవస్థ చేసినాము. ఇవన్నీ ఎందుకు కుడతా, 10 మంది తెలాలి ఇక్కడ సేవలు ఉన్నాయని, వాళ్ళ మన దగ్గర రావాలి. బాబా మనకు మా పిల్లకు అడ్మిషన్ దొరకలేదు, డబ్బులు ఇబ్బంది, మనం అక్కడ ట్రై చేసుకోవచ్చు. లేకపోతే మనము ఆపరేషన్ డబ్బులు లేక ఇబ్బంది ఉంది, మనం ప్రయత్నం వెళ్ళాలి సార్. మన దగ్గర కాంటాక్ట్స్ ఉన్నాయి, మనం ప్రయత్నం వెళ్ళాలి. అందులో మనకు వాళ్ళకి సహాయపడితే మనకు కనిపిస్తే మనం ఒకళ్ళు మంచి సహాయ చేసినట్టు అనిపిస్తుంది. మనం స్వార్థంలో ఉంటే లాభం లేదు సార్. జీవితంలో స్వార్థం ఉంటే మనమే పైకి రాము సార్, మనం దేశం పైకి రాదు సార్. దేశం పైకి రావాలంటే మనము దేశం గురించి ఆలోచించలేదు సార్. మన గురించి ఆలోచిస్తే ఆ దేశం పైకి రాదు. అందుగురించే మనం చెప్పేది కూడా, ప్రతి మనిషి 10 మందికి సహాయపడితే వాడు 10 మంది సహాయపడతాడు. సో దేశం మొత్తం మంచిగా అందరు కలిసిమెలిసి ఉండొచ్చు సార్ అని మా మెయిన్ మోటివ్ ఏం కొడతా సార్. మా బాలాజీ టెంపుల్లో నేను ఇందులో రాశాను కూడా, మా ఆబ్జెక్టివ్స్, ద కన్స్ట్రక్షన్ ఆఫ్ బాలాజీ టెంపుల్ ఎట్ ప్రభాదేవి విత్ ద ఫాలోయింగ్ ఆబ్జెక్టివ్స్: టు ప్రొవైడ్ అపార్చునిటీ టు పీపుల్ ఫర్ వర్షిప్, టు ఫోస్టర్ స్పిరిచువల్ డెవలప్మెంట్, టు కాంట్రిబ్యూట్ టు ద వరల్డ్ పీస్ by joint prayers and meditation. The last thing with sir, to bring unity, sympathy, love, happiness and togetherness among people. ఇది మన దాంట్లో లేదు సార్. మనం మందిరంకి వెళ్తాం, ఆడొక మనిషి కలగానే అలా అంటాం, మళ్ళీ వెళ్ళిపోతే మళ్ళీ కలిసి మాట్లాడడం, మనము దూరం వెళ్ళిపోతాం సార్. ఇట్ ఈస్ లైక్ మనం యూనిటీ జాగాల మనము డివైడ్ అవుతున్నాం. అది కావద్దంటే మందిరమే మనకు మెయిన్ ఇంపార్టెంట్ సార్. ప్రతి మనిషి మందిరం వస్తే మొక్కిపోతారు, కలుస్తారు, మాట్లాడతారు, దాంతో మనము యూనిటీ అవుతుంది అన్నట్టు. కరెక్ట్. అందులో ఆ యూనిటీ కూడా మనకు కావాలి అని, దేవుని మీద ప్రేమ కావాలంటే మందిరం మేస్ట్. మన ఇంట్లో మందిరం ఉంటాయి సార్, కానీ ఇంట్లో మందిరము మొక్కుతాము, కానీ మనం మీద 10 మంది ఉంటే ఇది డిఫరెంట్ ఫీలింగ్స్ ఉంటాయి అన్నట్టు అని ఆ ఉద్దేశంతో ఈ మందిరం కట్టాలని స్టార్ట్ చేశాను సార్. అది ఇప్పుడు దేవుని అనుగ్రహం ముంగడ ఏ విధంగా వెళ్ళిపోతుందో మనకు తెలియదు సార్. ఫ్యూచర్ మనకు గుర్తులేదు. ఇప్పుడు పాస్ట్ చెప్పాల్సి నేను పాస్ట్ చెప్పినా, ప్రజెంట్ చెప్పినా, ఫ్యూచర్ ఇంకా ఈ మందిరం ఎంత ఎత్తున వెళ్ళిపోతుందో నాకు తెలుసు సార్. నాకు కాన్షియస్ అనిపిస్తుంది ఈ మందిరం చాలా ముందు వెళ్ళిపోతుంది. ఎందుకు సార్, ఇందులో సేవలు ఉన్నాయి అని భక్తులు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు, వస్తారు, మొక్కుతారు, వాళ్ళకు అనుకున్నది మనం ఇవ్వగలుగుతాము అన్ని. ఆ విధంగా మాకు అనిపిస్తాయి. మనం మందిరం కొంచెం ముందు చాలా ముందు వెళ్ళిపోతుంది సార్. ఇప్పుడు మన ఈ స్వామి గారు కూడా నాకు చాలా పడ్డాడు. ఎందుకు మనకు ఈ మందిరం కట్టాలి అని మైండ్ లో ఉంటే ఫస్ట్ కాల్ ఇతనికి ఫోన్ చేశాను. 2022 ఎండ్ కదా సార్, 2022 ఎండ్లో నాకు షాప్ కొన్నప్పుడు, కొన్న తర్వాత మందిరం కట్టాలని చెప్పినప్పుడు ఈ స్వామి పేరు మా ఫ్రెండ్ చెప్పిండు, యాపురం వెంకటేష్ అని. అరే నీకు మందిరం కట్టాలంటే ఒక స్వామి ఉన్నాడు వరిలో, కృష్ణారి స్వామి, అతని కాంటాక్ట్ అన్నాడు. అతనితో మాట్లాడితే స్వామి ఆన్ ద స్పాట్ వచ్చిండు. ఆన్ ద స్పాట్ ఇతని పేరు గుర్తులేదు, ముఖం పరిచయం లేకుండే, ఏమి గుర్తు లేకుండే సార్. వచ్చిండు, మాట్లాడిండు. అరే సార్ బ్రహ్మాండంగా ఉంది. అప్పుడు మన దగ్గర షాప్స్ మొత్తం కొనలే. ఇప్పుడు 2002 తర్వాతనే కొన్ని షాప్స్ యాడ్ అయినాయి సార్. ఓకే, అప్పుడు అన్ని షాప్స్ లేకుండే. కానీ ఇప్పుడు మొన్న కూడా షాప్ కొనేసిన, పెద్ద షాప్ కొన్నా, అది భోజనాలే. అది మైండ్ లో ఉండే మనకు ఆ షాప్ పెద్దది ఉంటే మన భోజనాలకి మంచి అనుకూలం ఉంటుంది. సో అది కూడా కొనేసినాం. ఇప్పుడు సేవలకు నాకు అనిపిస్తుంది ఇన్ని పాజిటివ్ అయినప్పుడు బాలాజీ కూడా ముంగడ అని మనకు కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది సార్. పైన లేకుండా కాన్ఫిడెన్స్, ఇప్పుడు కాన్ఫిడెన్స్ చాలా బిల్డ్ అయిపోయింది. నిజాయితీగా మనం చేస్తున్నాం కాబట్టి దేవుడు కూడా వస్తాడు అని అనుకుని సక్సెస్ అవుతాయి, మనసులో కోరిక అన్ని నెరవేరుస్తాడని ఒక ఉద్దేశంతో ఈ పని నడుస్తుంది సార్. ఇప్పుడు కాన్ఫిడెన్స్ చాలా పెరిగిపోయింది. ఎందుకు పైన డౌట్ ఉంటుండే, ఇది పని అవుతుందా కాదా, ఇంత పెద్ద ప్రాజెక్టు, ఇంత పెద్ద డ్రీమ్ సక్సెస్ అవుతానికి ఒక డౌట్ ఉంటుండే సార్. ఇప్పుడు అందులో 75% మనది క్లియర్ అయిపోయింది. ఇప్పుడు 25% ఉంది. ముంగడ ఏ విధంగా పని అవుతుంది ఇక చెప్పలేం. మనకు అన్ని పర్ఫెక్ట్ అవుతాయి.
ఆ దేవుని మీద ఆశ ఉంది సార్. అంతే, అట్లా ఆయననే చేసుకుంటాడు ఇవన్నీ చేసి. ఇంత పెద్ద సంకల్పన మేము చేసినాం కదా, చేసేటప్పుడు నాకు ఒక్క సెకండ్ అనిపించకి ఇంత పెద్ద సంకల్పం చేసినాం అవుతుందా కాదా అని అట్లా అనిపించలేదు సార్. అయితే అనిపించింది, ఆ పాజిటివ్ థింకింగ్ అయితే అనిపించింది. అప్పుడు మాత్రం ఏం లేకుంటే ఫిర్బీ ఒక మైండ్ ఫీలింగ్ పాజిటివ్ థింకింగ్ అయితే అనిపించింది. కానీ ఇన్ని ఏళ్ళు పడితే అని మనకు గుర్తు లేకుండా సార్. మాకు అనిపించింది 2-3 ఏళ్ళనే పని అయితే అనిపించింది. అట్లా మనకు ఆల్మోస్ట్ 13 years పట్టారు సార్. ఈ సక్సెస్ కావాలంటే 13 years స్ట్రగుల్ చేస్తున్నాం. మస్తు బిజినెస్ లో లాస్, షాప్స్ కొన్నాము, నడిపించినాము, అందరం నడలేక కరోనా వచ్చింది, మళ్ళీ బంద్ పెట్టినాం. మస్తు ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్. కానీ ప్రాబ్లమ్స్ మేము ప్రాబ్లమ్స్ లో కూడా అందులో లెంకుతాంకి అందులో మంచిది ఉంది ఏమన్నా, పాజిటివ్ ఏమన్నా. కరెక్ట్. సో we are going to search the positiveness in negative also. సో ఆ విధంగా మేము స్ట్రగుల్ చేసుకుంటా మా ఫ్యామిలీ కూడా చాలా మంచిది. నా వైఫ్ అనుకో, నేను ఏమన్నా ఆమె అంటది, ఆమె ఒక సెకండ్ ఆలోచించేది ఏమంటున్నాను నేను ఇది చేస్తుంటే ఓకే. మా పిల్లలు కూడా మా ప్రకారంగానే అంటారు, డాడీ మీరు ఎట్లా అట్లా, మేము వీఆర్ గోయింగ్ టు సపోర్ట్. ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఉన్నాడు ఒక రాజ్పాల్ రాంపల్లి, మా ఫ్రెండ్ చిన్నప్పుడు ఫ్రెండ్, అతను చెప్పిన అతను ఒక బిందాస్ మేమందరం మీకు సహకారం. అట్లా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు సార్ మనకు సపోర్ట్ చేసేందుకు. ఇప్పుడు ఇవి ఇంత పెద్ద పని ఒక్కరితో కాదు సార్. ఆ దేవుడు కూడా బరోబర్ టైంకు మా స్వామిని కల్పించిండు, కృష్ణారి స్వామిని మొత్తం నేర్పిండు నాకు. బాలాజీ టెంపుల్ కట్టించే మొత్తం సేవ జిమ్మేదారు నాది అని ఎప్పుడు ఫోన్ చేసినా రాత్రి 11 రాత్రి 12 గంటలు ఫోన్ చేసినా ఫోన్ లాబడతాడు సార్. లాబట్టి చెప్తాడు, సార్ ఇట్లా అంటే ఓకే రెడీ రేపు పొద్దున వస్తుంటాడు. అంటే ఇంత కూడా పాజిటివ్ ఇచ్చిండు. ఏ సెకండ్ కూడా నువ్వు ఇక్కడ మందిరం కట్టలేవు సార్, ఇలా ఇబ్బంది అని ఒక మాట చెప్పలే, అంటే ఒక్క మాట నెగిటివ్ మాట్లాడలే, ఇంత జాగ్రత్త చేయగలుగుతారు మందిరము అని ఒక నెగటివ్ ఒక వర్డ్ చెప్పాలి నాకు. అన్ని అరే సార్ బ్రహ్మాండంగా జాగా చాలా బెస్ట్ ఉంది అని నన్ను ఎంకరేజ్ చేసిండు. కొందరు అంటుండే అరే షాప్లో మందిరం కడతారా అని అంటుండే, నెగటివ్. వాళ్ళు నెగటివ్ పీపుల్స్, వాళ్ళకు ఆలోచన అంత పూర్తి వస్తాయి కాబట్టి వాళ్ళు అట్లా మాట్లాడతారు. కానీ ఈ స్వామి ఇంతవరకు ఇప్పటి వరకు కూడా ఒక్క వర్డ్ నెగటివ్ మాట్లాడరు. బాలాజీ టెంపుల్ వస్తే మేము కూడా ఆడ వర్లీ బాలాజీ టెంపుల్లో, ఇక్కడ బాలాజీ టెంపుల్ బ్రహ్మాండంగా అయిపోతుంది. మనం ముంగడ పూజలు మనం పండుగలు ఉంటాయి, మరి బ్రహ్మాండంగా అయిపోతుంది అనమాట. అంటే ఈ హెస్ గివెన్ పాజిటివ్ ఎనర్జీ. అట్లా మా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంచివి. కానీ ఇంత పెద్ద ఎత్తున అవుతుందని మనం అనుకోలేదు సార్. ఇప్పుడు నేను చూస్తే అప్పుడప్పుడు నిజం అనిపిస్తుంది సార్, ఇంత పెద్ద ఎత్తున మనం పనిచేస్తున్నట్టే. వీఆర్ ఇన్వైటింగ్ ఈవెన్ సీఎం ఆల్సో. లెట్ us hope for the best. See, I am not belongs to any party, sir. Okay. I am a neutral person. I am believer in God. మనం దేవుని సేవిస్తున్నాం, మనకు అందరినీ కలపాలని ఒక ఉద్దేశం. నాట్ ఓన్లీ మనమే, పొలిటికల్ లీడర్స్ ఉంటారు, వాళ్ళందరూ ఒక తర్వాత మనకు సంతోషం. కరెక్ట్, సంతోషం. కాబట్టి అందరినీ వీఆర్ ఇన్వైటింగ్ ఆల్ ద పీపుల్. గుడ్. సో లెట్ దెమ్ కమ్ అండ్ సీ అవర్ ప్లేస్. వాళ్ళు వస్తే మాకు సంతోషం, వాళ్ళు వస్తే దేవుని సంతోషం అని అందరినీ రోజు స్వామి తీసుకొని ప్రతి మనిషిని ఇంటి పోయి పొలిటికల్ లీడర్స్లోను వాళ్ళని కలిసి వాళ్ళని కన్విన్స్ చేసి మీరు రాంది మా మందిరానికి భూమి పూజ ఉంది, మాకు సంతోషం అని చెప్పాము. ఇక వాళ్ళ అదృష్టం, వాళ్ళు వస్తారు మాకు తెలుసు సార్. వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్, వాళ్ళని పిలాలే అని ట్రై చేస్తున్నాం. ఇక మన ట్రై వెళ్తాం, వాళ్ళ చేతిలో ఉంటారు రావనొద్దని, మస్తే మంచిదే కదా అని ఆశ అన్నట్టు, ఇంకేం లేదు సార్. ఈ విధంగా మనది స్టార్ట్ అయిపోయింది, ఇప్పుడు నడుస్తుంది సార్ బండిగా. మీ యొక్క మీడియా తరఫున మనకు కొంచెం ప్రోత్సాహం దొరుకుతుంది, ఇంకా లాట్ ఆఫ్ సజెషన్ దొరుకుతాం మనకు అని ఆ ఉద్దేశంతోటి మీ యొక్క సాయంతో 10 మందికి మనం తెలాలి ఈ ప్రభాదేవిలో కూడా బాలాజీ టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ తో పాటు చాలా సేవలు ఉన్నాయని ప్రతి మనిషి అనుకొని బాలాజీ టెంపుల్ రావాలి, దర్శనం చేసుకోవాలి. మన ఏ సేవల్లో ఎన్ని రోజుల లోపల కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నారు? ఇది ఇప్పుడు ఎట్లా కూడా సార్, మేము ఇప్పుడు బాలాజీ టెంపుల్ ది భూమి పూజ అయిన తర్వాత వి విల్ గో తిరుపతి. మేము తిరుపతి వెళ్తాం. స్వామి గారిని కూడా మా ఫ్రెండ్ రాజ్పాల్ వెంపటి చేసుకెళ్తాం. వాడికి మా ఫ్యామిలీ ఒక 10 మంది వెళ్తాం. వాడికి తిరుపతి వెళ్ళి అక్కడ ఒక ఊరు ఉంది సార్, ఆ ఊర్లో టెంపుల్సే కడతారంట, ఎన్నో ఏళ్ళ సంధి ఉంది అట్లా. సో అక్కడ స్వామి తోలుకపోతాడు, చూపెడతాడు, అక్కడ మాట్లాడి మా ఉద్దేశం పోతాం. మా మెయిన్ మోటివ్ పోతాం, బాలాజీ టెంపుల్ ఏ యాంగిల్ చూసినా గానీ నిన్ను చూస్తుండు అని అనిపించలే. ఈ కార్నర్ ఉండు చూడు నీకు అనిపించలే, భగవంతుడు నిన్ను చూస్తున్నాడు, ఇటు ఉన్నా అని నన్నే చూస్తున్నాడు. ఆ టైపు డైరెక్షన్ లో మనకు మూర్తి ఫేస్, స్మైలింగ్ ఫేస్ సార్, స్మైలింగ్ ఫేస్.
ఏ యాంగిల్ చూసినా నిన్ను నవ్వుతుండు అని నాకు ఉద్దేశంకి ఆ మూర్తి ఆ ఫేస్ ఆ విధంగా ఉంటే ఏ మనిషి బాధ పోయినా కానీ ఆ మూర్తి చూడగానే సంతోషించాలి, అరే నా ప్రాబ్లం మొత్తం సాల్వ్ అనుకోవాలి. ఆ విధంగా మూర్తి మేము లెంకాలని వెళ్తాం తిరుపతికి. అంటే రాతి విగ్రహం చేపిస్తుండ్రా, ఏం చేపిస్తుండ్రు? రాతి విగ్రహం సార్. అది మేము చూసి ఆ విధంగా మాట్లాడి దాన్ని చేపిస్తాం అన్నట్టు. చేపించి ఏ విధంగా ప్రాణ ప్రతిష్ఠ అప్పుడు బ్రహ్మాండంగా అవుతుంది సార్. ప్రాణ ప్రతిష్ఠ అంటే కమ్సే 5 to 7 days మేము బ్రహ్మాండంగా పూజ చేస్తాం. బాలాజీ టెంపుల్ మొత్తం ప్రాణ ప్రతిష్ఠ కాకముందు ఉంటే ప్రొసీజర్స్ అవన్నీ చేస్తాము. అది మన ఉద్దేశం అన్నట్టు. ఇప్పుడు బాలాజీ టెంపుల్ మేము తిరుపతి నుండి తేవాలనుకుంటున్నాం సార్. ఇంకా దాని తర్వాత పూజలకు పంతులు అందరూ ఫుల్ టైం వాళ్ళు అపాయింట్ అవుతారు, వాళ్ళు దేవుని సేవ చేస్తారు. ఇక మనకి ఎంత సాయం మనం వాళ్ళ ఎంబడతాం కి ఏ పని ఎట్లా, ఎక్కడ పని ఆగింది, ఎక్కడ పని ముంగడ పోతలేదు, దాని ఆలోచన మేము మాట్లాడి ముందు నడిపిస్తాం. ఇది నా అందరకు ఒక 7-8 months అవుతుంది సార్. ఇప్పుడు పని స్టార్ట్ అయితే ఇప్పుడు 18th అంతే సభ, ఇప్పుడు 18th అయింది అనుకో, 18th August తర్వాత మేము నెక్స్ట్ వీక్ వెళ్తాం వాడికి తిరుపతికి. ఇక్కడ చూసిన తర్వాత మాట్లాడిన తర్వాత ఏ హైట్ ప్రకారంగా మనకు మూర్తి కావాలి. మీరేమని ఇప్పుడు అనుకుంటున్నారు, ఎంత హైట్ అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు స్వామి ఎంత హైట్ ఉంటుంది సార్ మీ దృష్టిలో? ఎట్లా అంటే ఆ రోడ్డు ఏదైతే ఉన్నదో దాని ప్రకారంగా బ్రహ్మన్ దేవతలు ఏదైతే అంటారో ఆ ప్రకారమే ఇస్తాం. ఎప్పుడైతే అది పని చాలు చేసి మేము భూమి పూజన అయినా కూడా బ్రాహ్మణులు మేము అందరం విచారణ చేసి ఎట్లా చేద్దాము, ఎంత హైట్ కావాలి అది విచారణ చేసిన తర్వాత అదంతా మేము రాసుకొని మేము బయలుదేరుతాం తిరుపతి. అక్కడ మాకు పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆ పరిచయం ఉన్న వాళ్ళతో పోయి అక్కడ అన్ని చూసుకొని మనకు ఇంత హైట్ కావాలి, అది ఏ హైటు ఎంత ఉండాలి అది బ్రాహ్మణ దేవతలే మాకు చెప్పగలుగుతారు. అదే ప్రకారం చేస్తాం. ఎందుకంటే ఏ విధంగా వాళ్ళు ఎట్లా చెప్తారు? వాళ్ళకు అది తెలుస్తుంది కదా, రోడ్ లెవెల్ తోటి అది ఏదైతే మన గేట్ ఉన్నదో ఎంత మనం హైట్ లో పెట్టాలి, మళ్ళా రోడ్డు మించి వేరే వాళ్ళకి కూడా కరెక్ట్ కనబడాలి దర్శనం. మళ్ళీ అది విధి విధానం ప్రకారమే ఉంటది. ఎందుకంటే మేము వెంకటేశ్వర దేవాలయం కట్టించినాం కదా, వాళ్ళు అది మాకు అప్పుడు చెప్పినప్పుడు అది మాకు గుర్తింపు ఉన్నది. ఇంత హైటే ఉంచాలని అంటే సేమ్ అదే హైట్ తో ఈ సత్తోటి తెచ్చినాం. ఇప్పుడు అదే విధానంగా ఆనందంగా ఉన్నది. అదే పదార్థిగా మేము ఇక్కడ మాట్లాడి భూమి పూజ. నాకు అనిపిస్తుంది అది కమ్సే కమ్ 7 feet ఉన్నది అనిపిస్తుంది వర్రిది. అంతే ఉన్నది. ఇది కూడా మనం కూర్చుండి ఇది కొంచెం 5 నుంచి 6 అనిపిస్తుంది అంత నిర్ణయం. సంఖ్య కూడా రావాలి, అది కరెక్ట్. అన్ని కదా సంఖ్య కూడా రావాలి, అన్ని ఆ సంఖ్య వస్తేనే అది వాళ్ళు చెప్తారు. 7-8 months అవుతుంది సార్ మొత్తం మందిరం కంప్లీట్ అయ్యే వరకే. మన కన్స్ట్రక్షన్ మనము కట్టేది కూడా మకరానా మార్బల్ కట్టుతుంది సార్. ఓకే గ్రేట్. మకరానా మార్బల్ ప్యూర్లీ 100% మకరానా మార్బల్స్ యూజ్ చేస్తున్నాం. వేరే మన సిమెంట్ ఏది లేదు ఆ టైపు మందిరం కాదు. మనము ఊర్లో ఉంటది మట్టి మన ఇది మూర్తులు ఏమన్నా ఏంటి సార్ మన టెంపుల్స్ ఉంటాయి కదా, టెంపుల్స్ ఉంటాయి, రౌతుది ఉంటది, అది కట్కడం ఉంటది కదా, అది పెద్ద జాగా ఉండి ఓపెన్ ఉంటే అది వేరే. ఇది మనకు ఎంత కావాలో అది మంచిగా తీర్చిదిద్దేటట్లు మక్రానా అని కొంతమంది మాకు ఐడియా కూడా ఇచ్చారు. అదే ప్రకారంగా స్వామివారు కూడా విచారణ చేసి మనం ఇట్లనే కట్టిద్దామని. ఎందుకంటే మనకు హైట్ అంత లేదా, కరెక్ట్, పెద్ద పెద్ద ఉంటాయి, అది అసలు అట్లా పరిస్థితి లేదు. అందు గురించి మకరానా తోటి మనకు ఉన్నందులో అది సరదిద్దుకుంటున్నాం. కరెక్ట్, అంతే. సో చిన్నగా విశేషము ఇది మేము ఒక 2 నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నాం. ఏంటిదంటే స్వామి వారికి యాపురం వారు చెప్పారు. చెప్పిన తర్వాత స్వామి వెంకటేశ్వర దేవాలయం వచ్చారు వర్లీలా. వచ్చి నాకు కలిసి ఇట్లా సంగతి అని అంటే మేము ఎంతో సంతోషపడ్డాం. ఎందుకంటే మాకు కూడా ఇసుంటిది ఏదన్నా పని దొరికితే మేము ఆనందపడతామని మేము ఎప్పటికీ అదే కళ్ళల్లో అంటూ ఉంటాం. ఇంటికి వెంకటేశ్వర దేవాలయం మీరు ఎన్నోసార్లు మాకు అందుబాటులో ఉండి అన్ని రకాల మీరు మాకు సేవ అందించారు స్వామి. ఎప్పటి కూడా మిమ్మల్ని మర్చిపోలేము. అది కాక అయ్యప్ప స్వామిది, వెంకటేశ్వర స్వామిది అది చూసి యాపురంకు వచ్చిందరే ఈ స్వామి ఇతడు కరెక్ట్ చేయగలుగుతాడు, ఇతని లోపల ఉన్న భావన గమనించి నా దగ్గరికి పంపారు స్వామికి. రఘుపతి చిన్నం గారికి నా దగ్గరికి వచ్చిన తర్వాత నేను కూడా ఇడికి వచ్చి సర్వే చేసినాం.
ఎంతో ఆనందం అనిపించింది. ఇసుంటి వ్యక్తులు ఈ కలియుగంలో ఉండు అంటే నేను ఎన్నో చూసిన, కరెక్ట్, నా అనుభవం కూడా నాకు తెలుసు. ఎంతో డబ్బున్నా కానీ, ఎన్నో కోట్ల రూపాయలు ఉన్నా కానీ వాళ్ళు ఇసుంటి స్థితిలలో లేరు. కరెక్ట్, సేవాభావం ఏది లేకున్నా నేను ఏది లేదు అనకండి, భగవంతుడు ఇచ్చిండు, దేవుడు ఆశీర్వచనమే ఉండదు. ఎందుకంటే ఏదైతే గోం తీసుకునేది ఉన్నప్పుడు 7,000 రూపాయలు కిరాయి పెట్టేదానికి కూడా అతనికి లేకుండే. కానీ అతని నమ్మకం వెంకటేశ్వర స్వామిది, నేను చేస్తా, నాకు అతడు ఇస్తాడు అన్నది ఏదో అతని లోపట్ల పెట్టింది. అది అతనికి అది ఒక్క కిరాయికి తీసుకునేందుకు లేకుండా డబ్బు ఇలా 13 ఇక్కడ షాపులు తీసుకున్నాడు అంటే అతని కృపలేంది ఏది కాదు. ఎందరు స్వామి ఇలా ఉన్నవాళ్ళు చేయలేకపోతున్నారు, అతని దగ్గర ఏం లేకున్నా అని ఆ సంకల్పం ఎంత పెద్ద ఆలోచన. మళ్ళా భార్య కూడా ఆమెకు సపోర్ట్, అతనికి మళ్ళా కొడుకులు కూడా ఇంత అవడంటే పట్టిది కాదు. అందు గురించి నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి ఈ స్వామికే నేను రుణపడి ఇంకా జీవితం అంతా నాకు ఎంతో ఆనందం ఉన్నది. ఎందుకంటే వాస్తవం మాకు కూడా ఏది లేదు, దేవుడు ఇచ్చింది అంత ఆనందంగా ఉన్నది. మేము కూడా విచారం చేస్తే దేవుని ఏదైనా మనకు పని దొరికితే మంచిగా ఉండాలని మేము ఆలోచిస్తాం. అటువంటి టైంలో ఇతడు వచ్చి మాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి మళ్ళొకసారి నేను అతనికి రుణపడి ఉంటానని నేను అంటున్నా. నాకు ఇది ఇచ్చిన దానికి మాకు చాలా సంతోషం స్వామి, మీతోటి ఉన్నదానికి మాకు ఎంతో ఆనందం అనిపిస్తుంది. స్వామితో కూడా కలిసిన దానికి మాకు చాలా ఆనందం ఉన్నది. ఎందుకంటే ఎప్పుడైనా ఇటువంటి కార్యక్రమం పట్ల స్వామి వారిని మేము పిలిపించుకొని ఏదో మా చిన్న పెద్ద చెప్పి ఈ వీడియో ద్వారా నలుగురికి ప్రచారం అయ్యేటట్లు మేము అతన్ని వేడుకుంటాము. సద్గురునాథ్ మహారాజ్ కి జై. ఏడుకొండల వెంకటరమణ గోవిందా గోవిందా. ఈయన మా చిన్నప్పుడు ఫ్రెండ్ సార్, రాజ్పాల్ రాంపిల్లి అని మంచి ఆర్టిస్టు. అప్పుడు మేము చిన్నగా అంతో ఆర్టిస్ట్ అంటే అప్పుడు డిజిటల్ లేకుండా సార్, డిజిటల్ లేనప్పుడు మేము అందరము ఒక్క దగ్గర పనిసాం ఆర్టిస్ట్ ఒక షాప్ లో ఆ స్టూడియో ఉండే. అప్పటి అప్పుడు నాది 14 ఏళ్ళ వయసు ఉండే కావచ్చు. ఇప్పుడు 54 అంటే ఆల్మోస్ట్ 40 years మా సంబంధం ఉంది సార్. ఇతను పిలిపించాను, సార్ ఇట్లా నేను మంత్రం ఎట్లా అనుకుంటే అది ఇది పెద్ద సంకల్పం అవుతుందా అని ఇతను అన్నాడు. అప్పుడు ఆ టైంలో అంటే పరిస్థితి అట్లా, అప్పుడు పరిస్థితి అట్లుండేకి అవుతుందా నాకు డౌట్ ఉండే సార్. కానీ అవుతా ఉద్యోగం పాజిటివ్ ఉండే మనకి అవుతా అన్నట్టు. వీడు మనకు హెల్ప్ చేసాడు, నేను డిజైనింగ్ చేస్తా, ఇప్పుడు మన ఈ మొత్తము బ్రోచర్స్ మొత్తం ఇతను చేసిండు సార్. మొత్తం ఇన్విటేషన్ కార్డ్స్ మొత్తం అతన్ని, మొత్తం విచారణ, కన్సెప్ట్, ప్లానింగ్స్, డిజైన్ మొత్తం అతను చేశాడు. సో మనం కూడా ఇటువంటి ఫ్రెండ్స్ అవుట్లా మనది కూడా బండి స్మూత్ నడుస్తుంది. లేకపోతే ఇవన్నీ పనులు ఒప్పుకుందాం కావు సార్. ఇటువంటి ఫ్రెండ్స్, ఇటువంటి గురువు అవుట్లా పనులు బండి నడుస్తుంది. లేకపోతే ఆ దేవుడు కూడా బరాబర్ టైంకు ఈ స్వామి కల్పించిండు. ఇతను మా పాత ఫ్రెండ్ సార్. ఈ స్వామి లేకపోతే ఈ మందిరము నేను కట్టగలుగుతానా అని ఒక చిన్న క్వశ్చన్ మార్క్ ఉండే సార్, చిన్న క్వశ్చన్ మార్క్. కరెక్ట్. ఇంత పెద్ద పని బాలాజీ టెంపుల్ అంటే నాకు అందులో ఎక్కువ తెలియదు సార్. నేను వేద పంతుల్ని గాను, నేను వేద నేర్చుకున్నాము, చదువుకున్నాము. ఒక మైండ్ లో సంకల్పం నచ్చింది మనం కట్టాలి. కానీ కట్టాలంటే అనంగా పనులు కావు కదా సార్. దాంతో ఎంత ప్రయత్నం ఉంటుంది, ఎంతమంది చేతులు ఉంటాయి. ఆ 100 చేతులలో ఇతడే నా 100 చేతులు పడుతుంది. లేకపోతే ఇంత పెద్ద పని కాదు సార్. నేను ఇతడు నేను ఇచ్చి నేనే నలుగురుతా, నేనే దాని జీవితం మొత్తం ఇతని ఉన్నప్పుడు ఉంటా. అటువంటి పరిస్థితి మీరు అన్నట్టు నేను అనాలి సార్ ఈ విషయం. మీరు లేకపోతే టెంపుల్ కట్టడానికి మస్తు ఇబ్బంది అవుతుండే. కానీ భగవంతుడు ఉన్నప్పుడు కట్టుడు కాదు సార్, భగవంతుతో పాటు అవన్నీ ఉంటాయి ముంగడ పనులు. అవి చేయలేకపోతే భగవంతుడు కూడా సంతోషించాడు. అందు గురించి అవన్నీ వేద ప్రకారంగా పనులు వస్తుంది సార్. అందులోకి మనం ఇందులో ఏమి కాంప్రమైజ్ లేదు. టెంపుల్లో 1% కూడా కాంప్రమైజ్ లేదు సార్. దేవునికి ఏమి కావాలో అవన్నీ మనం ఇవ్వాల్సిందే అని ఇప్పటి వరకు అన్ని బ్రహ్మాండ పనులు నడుస్తుంది సార్. ఇప్పుడుగా 18 ఆగస్టుకు మీరు చూడండి, మీరు రాండి సార్. ఆ రోజు మన మొత్తం షూట్ చేయండి, పబ్లిక్ ది రియాక్షన్ మీరు చూసుకుని వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు. యూ గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద పీపుల్ who are coming for the temple and the celebrities also coming. So let us hope ఎవరు వస్తామో తెలియదు సార్. We have given to almost all people. సో ఇక చూస్తాం ఏమవుతుంది ఆ రోజు. ఇక ఇప్పుడు మనం ఏమనలేము. ఇది వెరీ ఎర్లీ టు సే సంథింగ్. మనం ఆ రోజు ఫంక్షన్లో ఏర్పడుతుంది సార్. పబ్లిక్ ఎంతమంది వస్తారు, ఏ విధంగా వాళ్ళ ఒపీనియన్స్ ఏముంటాయి, మనం ఏం మాట్లాడుతున్నాం, వాళ్ళకి ఎంత ఇప్పుడు మనకంటే ఇంకా వాళ్ళ సంతోషం ఉంది సార్. దేవుడు వస్తుండు మన జాగాలని చాలా మంది.
99% ఎంతమంది అంతమంది చాలా పెద్ద విషయం సార్. మందిరం దేవుడు వస్తుందంటే ఇది అందరితోటి రాదు సార్. కోట్ల ఆస్తున్నా కానీ ఈ మందిరం కట్టడం అంటే ఆలోచన ప్రతి మనిషి సంపాదించేది స్వార్థం గురించి సార్. 100% స్వార్థం గురించి. నేను ఇంత డబ్బులు సంపాదిస్తే నేను మంచి కొత్త ఇల్లు కొంటా, కొత్త గాడి కొంటా, పెద్ద ఇల్లు. అదే ఆలోచన. కానీ మనం 10 మంది సేవ అయ్యాలని 10 మంది ఆలోచిస్తారు. కానీ భావం ఎందుకు మందిరం పట్టాలంటే 10 మంది సేవ అవుతుంది. ఆ మందిరం తోడ్పాటు మనం ఉంటే మన పాజిటివ్ ఎనర్జీ డెవలప్మెంట్ అవుతుంది అని ఆ విధంగా మేము స్టార్ట్ చేసాం సార్. ఇలా 5 ఎట్లా అంటే 5 ఏళ్ళు చేతి ఉన్నది, దీనికి 5 ఏళ్ళు ఎప్పుడైతే గుప్పెట్లా ఉంటుందో ఇది ఎంతో బలంగా ఉంటుంది. అట్లనే మన స్వామీజీ ఫస్ట్, సెకండ్, భాస్కర్ గారు థర్డ్, కథం సాబ్ మళ్ళా తర్వాత మేము 5 ఎట్లా అంటే ఇట్లా అంటే మాకు మా ఇంటి పని కంటే ఎక్కువ అన్నట్లు భావన ఉన్నది. మా టీమ్ లో సార్ మేము ఎట్టి వెళ్ళాం 5 ఈ స్వామి ఒక భాస్కర్ షేర్లా అని కదం అనుడు, నందు కదం అని ఆయన, ఈ రాజ్పాల్ గారు, మేము ఎటు వెళ్ళని మా బండిలో 5 మంది కూర్చుంటారు, వెళుతాము. పనులు అట్లనే జరుగుతుంది. బాగా అనిపిస్తున్నది. ఈ దేవుడి భూమి పూజనైనా అక్కడ నేను ఇవ్వాలనే అన్నా, మళ్ళీ మనం కలుస్తామా స్వామి, ఇంటికి వెళ్ళము, తిరుపతి పోవాలి, మనం అది తేవాలి, ఇది తేవాలి, ఇవ్వాలని బాగా అంటే క్లోజ్ అయిపోయినా. ప్రతిరోజు 5 people కంపల్సరీ వెళ్తాము మేము. 3 మా నందు కదం అని భాస్కర్ షేర్లా మేము 5 కంపల్సరీ దినము ఎంబడుకుంటాం. చాలా సంతోషం. ఇప్పుడు స్వామి వారు 2 మాటలు మాట్లాడతారు. నమస్కారం. కోరిన కోరికలు తీర్చే మన బాలాజీ టెంపుల్ ఈ ప్రభాదేవి ఏరియాలో శ్రీ రఘునాథ్ చిన్నం గారు కడుతున్నందుకు చాలా సంతోషము. మన తెలుగు వారికి ఈ బాలాజీ టెంపుల్ ఇక్కడ ప్రభాదేవి ఏరియాలో ఆదివారం నాడు 18 ఆగస్టు భూమి పూజన ఉన్నది. ప్రొద్దు నుంచి సాయంత్రం దాకా 9 బజే నుంచి వెళ్ళి సాయంత్రం 6 దాకా ఉంటుంది. వారు మధ్యాహ్నం మహాప్రసాదం కూడా ఉంటుంది. అందరూ మీరు కుటుంబ సహ పరివారంతో వచ్చి ఈ యొక్క భూమి పూజన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మా అందరి తరపున, ముఖ్యంగా రఘునాథ్ చిన్నం మా బృందం తరపున, బాలాజీ వెంకటేశ్వర ట్రస్ట్ తరపు నుంచి వెళ్ళి మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాము. మీరు తప్పకుండా వచ్చి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని మా కోరిక. వేడుకొండల వెంకటరమణ గోవింద గోవింద. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.